So firstly, let me use the database. So the database name is library is 17, and let me execute this. And if I execute it, so command completed successfully. ఇప్పుడు ఈ database లో నేను ఏంటిది ఒక టేబుల్ క్రియేట్ చేశాను. సో I created a table select star from students అని చెప్పి ఒక టేబుల్ క్రియేట్ చేశాను. సో ఇప్పుడు నేను ఈ database ని if I execute it, సో నాకు ఆ database లో ఉన్న డేటా ఏంటిది అనేది నాకు ఇక్కడ డిస్ప్లే అనేది జరుగుతుంది. సో ఇట్ గోయింగ్ టు డిస్ప్లే ద డేటా. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ది స్టూడెంట్స్ అని ఇస్తే నాకు స్టూడెంట్స్ ఒక డేటాబేస్ అనేది డిస్ప్లే. అయితే ఇక్కడ చూడండి, ఇప్పుడు నీకు స్టార్ అంటే ఏంటిది? నథింగ్ బట్ అన్న ఆల్ కాలమ్స్, అన్ని కాలమ్స్ నీకు అంటే ఆ టేబుల్లో ఏమేమైతే కాలమ్స్ ఉన్నాయో అన్ని కాలమ్స్ కూడా నీకు డిస్ప్లే చేయాలంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ది స్టూడెంట్స్ అని ఇస్తే ఇట్ గోయింగ్ టు డిస్ప్లే ద ఆల్ ద కాలమ్స్ అనే డిస్ప్లే. లేదు, నాకు పర్టికులర్ గా ఆ టేబుల్లో ఉన్న నేమ్ అండ్ ఏజ్ ఈ రెండు కాలమ్స్ మాత్రమే నాకు డిస్ప్లే అవ్వాలి అంటే మనం అప్పుడు క్వెరీ ఎలా రాస్తాము? సో ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ అన్న దట్ స్టార్, సో దానికి బదులుగా మనం ఏంటిది మనం పర్టికులర్ గా ఏవైతే కాలమ్స్ కావాలో ఆ కాలమ్ నేమ్స్ అనేది మనం మెన్షన్ చేయాలి. అంటే నేను ఇప్పుడు ఎలా మెన్షన్ చేయాలి? ఐ నీడ్ టు మెన్షన్ అన్న సెలెక్ట్ కాలమ్ యొక్క నేమ్. సో కాలమ్ యొక్క నేమ్ ఏంటిది? నేమ్ అనే ఒక కాలమ్ ఒకటి అండ్ నెక్స్ట్ ఏజ్ అనే కాలమ్ ఒకటి. సో సెలెక్ట్ నేమ్ కామా ఏజ్ ఫ్రమ్ స్టూడెంట్స్ అనే టేబుల్ నుంచి నేను సెలెక్ట్ చేసుకోవాలి. సో ఐ నీడ్ టు సెలెక్ట్ దిస్ డేటా ఫ్రమ్ ది టేబుల్. సో సెలెక్ట్ చేసుకొని ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్ సెలెక్ట్ అండ్ ఎగ్జిక్యూట్ చేస్తే నాకు ఓన్లీ ద డాటా, ఇప్పుడు నాకేంటిది, నాకు నేమ్ అండ్ ఏజ్ ఈ కాలానికి సంబంధించింది మాత్రమే నాకు డాటా అనేది డిస్ప్లే అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఇలా కాకుండా నాకు ఈ మొత్తం రికార్డులో, సో ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ అని ఇస్తే నాకు మొత్తం రికార్డ్ డిస్ప్లే అవుతుంది. ఆ రికార్డ్ మొత్తం టేబుల్ అని డిస్ప్లే అవుతుంది. ఆ టేబుల్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో అన్ని రికార్డ్స్ అనేవి నీకు డిస్ప్లే అవుతున్నాయి. సో అలా అన్ని రికార్డ్స్ కాకుండా నీకు పర్టికులర్ గా సో అండ్ సో రికార్డ్ అనేది నీకు డిస్ప్లే అవ్వాలి అంటే పర్టికులర్ అంటే ఫిల్టర్ అయ్యి నీకు రికార్డ్స్ డిస్ప్లే అవ్వాలంటే అప్పుడు నువ్వు యూజ్ చేయాల్సిన టాపిక్ వచ్చేసరికి వేర్ అనే క్లాస్. వేర్ క్లాస్ అని అంటారు దాన్ని. క్లాస్ కాదు, క్లాస్ అని అంటారు. యూ కెన్ కాల్ క్లాస్ ఆర్ క్లాస్. సో ఈ వేర్ క్లాస్ ఇది ఎందుకోసం యూజ్ చేస్తారని అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు ఫిల్టర్ ద రికార్డ్స్. సో రికార్డ్స్ ని ఫిల్టర్ చేయడానికి వీ కెన్ యూజ్ అంటే ఫిల్టర్ అంటే మనకు కావాల్సిన డాటా మాత్రమే డిస్ప్లే అయ్యే విధంగా యూజ్ చేసుకోవడానికి ఈ వేర్ అనే క్లాస్ అనేది యూజ్ చేస్తాం. ఈ వేర్ అనే క్లాస్ అనేది ఎక్కడ యూజ్ చేస్తామని అంటే దాని యొక్క సింటాక్స్ ఎలా ఉంటుంది అని అంటే, సో ఇప్పుడు సెలెక్ట్ అని చెప్పి ఇచ్చి మనం ఏమేమి కాలమ్స్ కావాలనుకుంటే మీరు స్టార్ అని ఇస్తే మొత్తం అన్ని కాలమ్స్ వస్తాయి. లేదు పర్టికులర్ గా మీకు అందులో ఉన్న కాలమ్స్ నేమ్స్ అన్ని మెన్షన్ చేశారనుకోండి, అన్ని కాలమ్ అంటే మీరు ఇక్కడ కాలమ్ 1 కామా column 2 comma so on column n అంటే ఇక్కడ ఇలా ఎందుకు రాస్తున్నాను అంటే I need to mention all the columns. column n from table name. టేబుల్ నేమ్ దగ్గర అన్ని ఏమేమైతే కాలమ్స్ ఉన్నాయో అన్ని కాలమ్ నేమ్స్ తీసుకుంటాం. సో తీసుకున్న తర్వాత ఇక్కడ మనము దాని కింద అంటే టేబుల్ నేమ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ద స్టూడెంట్స్ చేసి దాని తర్వాత వేర్ అని చెప్పి ఇచ్చి వీ నీడ్ టు రైట్ అన్న కండిషన్. సో కండిషన్ అనేది రాయాలి. సో ఇది దిస్ ఇస్ అబౌట్ వేర్ క్లాస్. సో ఇలా మనము కండిషన్ వేర్ అని చెప్పి యూజ్ చేసి వీ నీడ్ టు రైట్ అన్న కండిషన్ అనేది రాసుకోవాలన్నమాట. సో ఇలా రాసుకొని వీఆర్ గోయింగ్ టు గెట్. సో ఇప్పుడు ఇది అంటే ఇప్పుడు ఎలా అని అంటే ఇప్పుడు చూడండి ఈ వేర్ క్లాస్ అనేది ఎలా యూజ్ చేస్తారు అని అంటే ఇఫ్ ఐ సేమ్ ఇప్పుడు నేను స్టూడెంట్ టేబుల్ ఉంది కదా, సో ఇప్పుడు నేను ఆ స్టూడెంట్ టేబుల్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ అని చెప్పి ఇచ్చాను. సో ఇక్కడ నేను స్టూడెంట్స్ అని చెప్పి సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. నాకు ఎలాంటి ఎర్రర్ ఏం రాలేదు. నేను ఇక్కడ సెమీకాలం పెట్టలేదు వెరీ ఎండ్ లో, కానీ నాకు ఎర్రర్ ఏం రాలేదు. సో ఇక్కడ మీరు సెమీకాలం పెట్టినా పెట్టకపోయినా ఎర్రర్స్ ఏమీ రాదు. నేను ఆల్రెడీ చెప్పాను ఈ థింగ్ అనేది. ఐ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్ వన్. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ది స్టూడెంట్స్ తర్వాత వీ నీడ్ టు కీప్ అన్న సెమీకాలన్ అనేది పెట్టాలి. కానీ నేను పెట్టకపోయినా ఏం కాదు, కానీ ఏంటిది సెమీకాలన్ ఇండికేట్ దట్
దట్ క్వెరీ హ్యాస్ బిన్ ఎండ్స్ దేర్. సో క్వెరీ అనేది అక్కడికి ఎండ్ అయిపోయింది అని చెప్పి దాని యొక్క అర్థం అన్నమాట. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్. సో స్టూడెంట్స్ లోకి వెళ్ళి సో వినండి ఇప్పుడు సెమికాలం పెట్టాను. సో ఇక్కడ సెమికాలం క్వెరీ ఎండ్ అయిపోయింది. సో ఇఫ్ ఎగ్జిక్యూట్ ఇట్, సో ఇట్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ దట్ క్వెరీ. సేమ్ అవుట్పుట్ అనేది ఇంతకు ముందు ఏదైతే వచ్చిందో అదే వచ్చింది. సెమికాలం పెట్టినప్పుడు ఏదైతే వచ్చిందో పెట్టక ముందు కూడా అదే వచ్చింది క్వెరీ. సో ఇప్పుడు ఏంటి అని అంటే ఇప్పుడు నాకు ఇందులో కండిషన్, ఇప్పుడు నాకు ఈ డాటాలోకి వెళ్ళి నాకు ఇక్కడ చాలా రికార్డ్స్ ఉన్నాయి. ఏ రికార్డ్స్ లోకి వెళ్ళి నాకు పర్టికులర్ గా ఒక రికార్డ్ అనేది ఫిల్టర్ అయ్యి, ఇట్ ఈస్ యూజ్డ్ టు ఫిల్టర్ ద రికార్డ్స్, అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు డిస్ప్లే పర్టికులర్ రికార్డ్ అని కూడా అనొచ్చు సింపుల్ గా. ఈ వేర్ క్లాస్ అనేది ఫిల్టర్ చేస్తుంది. అంటే ఇప్పుడు నేనేంటిది, ఐ నీడ్ టు డిస్ప్లే ద రికార్డ్. సో ఇప్పుడు నాకు రికార్డ్ అనేది డిస్ప్లే చేయాలి. సో ఎలా డిస్ప్లే చేయాలి, ఇప్పుడు నాకు పర్టికులర్ గా ఇప్పుడు 5th రికార్డ్ అనేది నాకు డిస్ప్లే చేయాలి అని అనుకుంటున్నాను. అంటే 5th ఐడి ఏదైతే ఉందో ఐడి 5 ఉన్నది నాకు డిస్ప్లే చేయాలన్నమాట. ఐడి 5 లో ఏ పర్సన్ డీటెయిల్స్ ఉన్నాయి, అతని ఏజ్ ఎంత, అతని నేమ్ ఏంటిది, అతని కోర్స్ ఏంటిది నాకేమీ తెలియదు. నాకు ఐడి మాత్రమే తెలుసు. ఆ ఐడి 5 పర్సన్ యొక్క డీటెయిల్స్ అనేవి నేను డిస్ప్లే చేయాలి అని అనుకుంటున్నాను. సో టు డిస్ప్లే దాట్ వన్, సో ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ది స్టూడెంట్స్ అని రాశాను కదా. రాసిన తర్వాత సో సెమికాలన్ పెడితే ఏమని చెప్పాను, క్వెరీ ఎండ్స్ దేర్. అయితే క్వెరీ అక్కడికి ఎండ్ కాలేదు, ఇంకా కంటిన్యూషన్ ఉంది కాబట్టి సెమికాలన్ ఇక్కడికి వెళ్ళి తీసేసి సో ఐఎమ్ రైటింగ్ అన్న వేర్. వేర్ అని ఇచ్చి ఇక్కడ కండిషన్ ఏం తీసుకుంటున్నాను, ఐడి. సో వేర్ ఐడి ఈక్వల్ టు 5. ఐడి అనే వాళ్ళు 5 అయింది అని అంటే ఐ నీడ్ టు డిస్ప్లే దాట్ రికార్డ్ అనేది నాకు డిస్ప్లే అవ్వాలి అని చెప్పి నేను ఇస్తాను. వేర్ ఐడి ఈక్వల్ టు 5. సో ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి. ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్ క్వెరీ, సో ఆల్ట్ ఎక్స్ అని ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి ఇప్పుడు నాకు సారీ సరే. ఇంతకుముందు రికార్డ్ ఎందుకు రాలేదు అని అంటే మనము లాస్ట్ క్లాస్ లో ఐడి అనే కాలమ్ ని ఐ చేంజ్ టు ద ఏమంటారు వ్యాల్క్యాట్ డేటా టైప్ కిందకి చేంజ్ చేశాను. సో వ్యాల్క్యాట్ డేటా టైప్ కిందకి చేంజ్ చేశాను కాబట్టి దట్ షుడ్ బి అసైన్ ఇన్ ద సింగిల్ కోట్స్ అసైన్ చేయాలి. కాబట్టి వేర్ ఐడి ఈక్వల్ టు ఐడి 1 2 3 4 5 కాకుండా ఎస్టీడీ 10 ఎస్టీడీ 11 అని చెప్పి అలా కూడా ఉన్నాయి కాబట్టి సో అది కన్వర్ట్ అవ్వట్లేదు. ఇంకా పర్టికులర్ ఐడి కావాలంటే సో నువ్వు దాన్ని షుడ్ బి గివెన్ ఇన్ ద వేర్ క్యార్ ఈ డేటా టైప్ లోనే నువ్వు ఇవ్వాలి. సో పర్టికులర్ అంటే ఇక్కడ ఐడి ఈక్వల్ టు 5. సో అని ఈ విధంగా సో వీ నీడ్ టు గివ్ దట్ డాటా. సో ఇక్కడ వేర్ క్యార్ డేటా తీసుకున్నాం కాబట్టి ఇల్లు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ది స్టూడెంట్ వేర్ ఐడి ఈక్వల్ టు 5 అని చెప్పి లేదు. మీరు ఐడి అనే కాదు, ఇప్పుడు నాకు ఐ వాంట్ టు డిస్ప్లే ద హూజ్ ఏజ్ ఈస్ 24. 24 యొక్క ఏజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డేటా నాకు డిస్ప్లే చేయాలి అని అనుకుంటున్నాను. అప్పుడు నేను ఎలా రాస్తాను క్వెరీ, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ అని చెప్పి ఇచ్చి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ది స్టూడెంట్స్ అని ఇచ్చి సో నెక్స్ట్ లో వేర్ ఏజ్. సో ఏజ్ అని కాలమ్ నేమ్ ఏం తీసుకున్నాను, వేర్ ఏజ్ ఈక్వల్ టు 24. సో 24 ఏజ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ డాటాని డిస్ప్లే. అంటే ఇప్పుడు నా రికార్డ్ లో ఆ డాటా ఉంది అని అంటే డిస్ప్లే అవుతుంది. ఇఫ్ ఇట్ ఇస్ నాట్ దేర్ ఇట్ నాట్ గోయింగ్ టు డిస్ప్లే ద రికార్డ్. అంటే నేను వేర్ ఏజ్ ఈక్వల్ టు 24 ఉన్నారా అనేది లెట్ మీ సీ దిస్. సో ఇప్పుడు నాకు ఆ డాటా ఎవరిది కూడా నాకు డిస్ప్లే అవ్వట్లేదు. అంటే పర్టికులర్ గా ఆ ఏజ్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా నా రికార్డ్ లో లేరు అని చెప్పి దాని యొక్క అర్థం అనమాట. అంటే ఏజ్ 24 ఉన్న వాళ్ళు లేరు. మళ్ళీ ఏజ్ 24 లేకపోతే ఏజ్ 22 ఉన్నారేమో అది కూడా చూద్దాం. లెట్ మీ సీ ద రికార్డ్. ఒక పర్సన్ ఉన్నాడు. ఎవరు, నేమ్ రాజ్ అంట, స్టూడెంట్ యొక్క కోర్స్ ఎస్క్యూఎల్ అంట, ఐడి వచ్చేసరికి ఎస్టీడీ 11 అనేది ఆ పర్సన్ ఏంటిది, అతని ఏజ్ 22 ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే ఏజ్ అనేది ఒకరికున్న ఏజ్ ఇంకొకరికి ఉంటది. అంటే డూప్లికేట్ ఏజ్ విల్ బి దేర్. అంటే ఒకవేళ ఒకరికి ఉన్న ఏజ్ ఇంకొకరికి ఉంటే సో ఇట్ గోయింగ్ టు డిస్ప్లే దట్ రికార్డ్ అనేది అది ఇది రెండు డిస్ప్లే అవుతాయి. సో ఇక్కడ ఒకరే ఉన్నారు కాబట్టి ఒకరి రికార్డ్ డిస్ప్లే అయిపోయింది. ఇప్పుడు ఏజ్ అనేది 22 అనేది ఎవరికైతే ఉన్నారో ఇంకో పర్సన్ కూడా ఏజ్ 22 ఉంటే వాళ్ళ రికార్డ్ ఉంటే వాళ్ళ రికార్డ్ అనేది డిస్ప్లే అవుతుంది. కానీ ఇక్కడ
మీరు ఒక టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు మీరు ఏంటి అని అంటే నార్మల్ గా నేమ్స్ అనేవి కూడా ఒకరికున్న నేమ్ ఇంకొకరికి ఉంటుంది. సో హ్యావ్ నేమ్స్ అనేవి సేమ్ ఉంటాయి అండ్ ఏజెస్ అనేవి సేమ్ ఉంటాయి, వాళ్ళు తీసుకున్న కోర్సెస్ అనేవి కూడా సేమ్ ఉంటాయి, కానీ వాళ్ళ యొక్క ఐడి మాత్రము డిఫరెంట్ గా ఉంటుంది. నీకు ఒక ఐడి ఉంటే తనకు ఒక ఐడి ఉంటుంది, తనకు ఒక ఐడి ఉంటే నీకు ఒక ఐడియా ఉంటుంది, కానీ ఐడీస్ మాత్రం డిఫరెంట్ గా ఉంటాయి. అంటే ఐడీస్ ఇన్ ద సెన్స్ ఆఫ్ రూల్ నెంబర్స్ ఆర్ హాల్ టికెట్ నెంబర్ యూ కెన్ కాల్ ఎనీథింగ్. సో అవి అవి మాత్రం అవి మాత్రం యూనిక్ గా ఉంటాయి. మిగతా ఏవైనా సరే ఇట్ విల్ బి అన్న ఫార్మాట్ విల్ బి ద సేమ్ ఉండొచ్చు, కానీ ఐడీస్ మాత్రం ఎప్పుడు కూడా యూనిక్ గానే ఉంటాయి. మనం తీసుకున్నాం నార్మల్ గా నేను ఇక్కడ యూనిక్ అవన్నీ నేను మెన్షన్ చేయలేదు, ఫర్దర్ గా మనము ఒక్కొక్క టాపిక్ తెలుసుకున్నప్పుడు మనం తెలుసుకుంటామని సో చెప్తున్నాను నార్మల్ గా. ఓకేనా? ఇలా ఇక్కడ పర్టికులర్ గా రికార్డ్ అయితే ఇక్కడ చూడండి ఏజ్ ఈక్వల్ 22 అని చెప్పి డైరెక్ట్ గా అసైన్ చేశాను, అది తీసుకుంది. కానీ ఐడి ఈక్వల్ టు 5 అని చెప్పి ఇస్తే తీసుకోలేదు, అది సింగిల్ కోర్స్ లోనే అసైన్ చేస్తేనే తీసుకోండి. ఎందుకంటే ఐడి యొక్క డేటా టైప్ అనేది వ్యారికేట్ డేటా టైప్, ఇక్కడ ఏజ్ యొక్క డేటా టైప్ అనేది ఇంటీజర్ డేటా టైప్. సో ఇంటీజర్ ఫ్లోట్ డేటా టైప్, సో ఫ్లోట్ డేటా టైప్ కాబట్టి నీకు అక్కడ ఫ్లోట్ ఇంటీజర్ ఎలా ఉన్నా మీరు డైరెక్ట్ గా అసైన్ అనేది చేస్తే తీసుకుంటున్నాం. ఈ విధంగా వీ కెన్ గెట్. సో ఇలా మనము వేర్ అనే క్లాస్ అనేది యూజ్ చేసి మనం పర్టికులర్ రికార్డ్ అనేది వీ కెన్ గెట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఇలా అండ్ నెక్స్ట్ ఈ దాంట్లో సో ఈ వేర్ క్లాస్ లో వీ కెన్ యూజ్ అన్న ఆపరేటర్స్ అనేవి కూడా యూజ్ చేయొచ్చు. ఆపరేటర్స్, సో ఆపరేటర్స్ ఇన్ వేర్ క్లాస్ లో ఆపరేటర్స్. సో ఆపరేటర్స్ అంటే విచ్ ఈస్ యూజ్డ్ టు ఆపరెంట్ ద రిలేషన్ బిట్వీన్ ద ఆపరెంట్స్ ని మధ్యలో ఆపరెంట్ చేసే దాన్ని మనం ఆపరేటర్ అని అంటాం. సో ఇక్కడ ఉన్న ఆపరేటర్స్, సో వాట్ ఆర్ ద ఆపరేటర్స్ వీ హ్యావ్, సో ఏమేమి ఆపరేటర్స్ ఉన్నాయి అనేది లెట్ మీ డిస్కస్. సో అందులో కొన్ని ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే అందులో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏజ్ ఇంతకుముందు ఏంటిది ఏజ్ 22 ఉన్న వాళ్ళు నాకు డిస్ప్లే చేయాలి అని చెప్పారు. అయితే ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే 22 కన్నా ఎక్కువగా ఏజ్ ఉన్న వాళ్ళు నాకు డిస్ప్లే అవ్వాలి. 22 ఏజ్ వాళ్ళు వద్దు, అంతకన్నా ఎక్కువ ఎవరెవరైతే ఉంటారో వాళ్ళ డీటెయిల్స్ అనేవి నాకు రికార్డ్స్ అనేవి డిస్ప్లే అవ్వాలి. అందరి రికార్డ్స్ వద్దు నాకు. సో ఇప్పుడు నార్మల్ గా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ అని చెప్పి ఇస్తే ఇట్ గోయింగ్ టు డిస్ప్లే ద రికార్డ్స్ స్టూడెంట్స్ అని చెప్పి ఇచ్చి ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ ఇట్, సో ఎగ్జిక్యూట్ చేస్తే ఇప్పుడు నాకేంటిది ఆల్ రికార్డ్స్ అనేవి నాకు డిస్ప్లే అవుతాయి. అయితే ఇప్పుడు నాకు ఇందులో ఈ డాటాలోకి వెళ్ళి నేను ఫిల్టర్ చేసుకుంటున్నాను. వేర్ అనే క్లాస్ యూజ్ చేసి వేర్ ఏజ్ అనేది గ్రేటర్ దెన్ 22 ఉంటే వాళ్ళ డాటా అనేది నాకు డిస్ప్లే చేయండి అని చెప్పి నేను ఇస్తున్నాను. సో ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ ఇట్, ఎగ్జిక్యూట్ చేసి చూడండి నాకు ఇక్కడ నాకు ఇంతకు ముందు 12 రికార్డ్స్ ఉండే, కానీ అందులో నాకు ఇప్పుడు 7 రికార్డ్స్ నాకు డిస్ప్లే అవుతున్నాయి. ఎందుకు? ఫిల్టర్ అయ్యి ఓన్లీ ఏజ్ 22. ఇఫ్ యూ అబ్జర్వ్ ద ఏజ్, సో 25, 36, 42.3, 23.5, 29, 25, 36 అని చెప్పి నాకు ఇలా రికార్డ్ అనేది నాకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఈ విధంగా అయితే ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు నేను రాసింది ఇది కదా క్వెరీ, సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ది స్టూడెంట్స్ వేర్ ఏజ్ ఈక్వల్ టు 22 అని ఇచ్చాను. ఒకవేళ నేను ఇక్కడి వరకే అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ది స్టూడెంట్ అని ఇది ఒక్కటే నేను 2 రాశాను లైన్స్, కానీ నేను అది ఒక్కటే సెలెక్ట్ చేసుకొని నేను ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, దానికి రిలేటెడ్ గానే నీకు అవుట్పుట్ అనేది వస్తుంది. ఇట్ గోయింగ్ టు గెట్ అన్ అవుట్పుట్ రిలేటెడ్ టు దాట్ స్టేట్మెంట్. సో దానికి రిలేటెడ్ గా మాత్రమే నీకు అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఇలా అంటే పర్టికులర్ గా నీకు ఇక్కడ చూడండి ఈ ఏజ్ లో సో 21 అనే రికార్డ్ ఉంది, 12 రికార్డ్ ఉంది, 9 ఉంది, సో ఇలా 22 కూడా ఉంది. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ మీకు ఇక్కడ డిస్ప్లే అవ్వలేదు. ఇందులో ఇంతకుముందు ఏజ్ గ్రేటర్ దెన్ 22 అంటే 22 రికార్డ్ కూడా నీకు డిస్ప్లే అవ్వలేదు. ఎందుకంటే నేను ఇక్కడ రిక్వైర్మెంట్ కండిషన్ ఏమి ఇచ్చాను, ఏజ్ అనేది గ్రేటర్ దెన్ 22 ఉండాలి అని చెప్పి ఇచ్చాను. కాబట్టి దానికి రిలేటెడ్ గానే నాకు అవుట్పుట్ అనేది నాకు అక్కడ డిస్ప్లే. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ది స్టూడెంట్స్ వేర్ ఏజ్ ఇస్ గ్రేటర్ దెన్ 22. సో 22 కన్నా ఎక్కువగా ఉంటే వాళ్ళ డాటా అనేది డిస్ప్లే చేయండి అని చెప్పి ఇచ్చాను. సో వాళ్ళ డాటా మాత్రమే నాకు డిస్ప్లే అనేది జరిగింది. లేదు నాకు 25 కన్నా తక్కువగా ఏజ్ ఉన్న వాళ్ళ డాటా డిస్ప్లే అవ్వాలి అని అనుకుంటే అప్పుడు కూడా సేమ్ థింగ్. ఏంటిది? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ వేర్ ఏజ్ లెస్ దాన్ 25. అంతే, తక్కువ ఉండాలి. 25 కూడా 25 కన్నా తక్కువ కాదు, 25 కన్నా తక్కువగా ఉండాలి. సో ఇప్పుడు నాకేంటి? ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్ క్వెరీ,
సో ఇప్పుడు దానికి రిలేటెడ్ గా నాకు డాటా అనేది డిస్ప్లే అయిపోయింది చూడండి. సో ఇట్ గోయింగ్ టు డిస్ప్లే ద డాటా. సో ఇప్పుడు పర్టికులర్ గా సో ఇట్ గోయింగ్ టు చేంజ్ ద డాటా. సో ఇప్పుడు మనం ఈ విధంగా గ్రేటర్ దెన్ లెస్ దెన్ అని చెప్పి సో వీ కెన్ యూజ్. అందులో ఈ ఈక్వల్ టు అనేది కూడా కమ్స్ అండర్ ద ఆపరేటర్ కిందకే వస్తుంది. నేను ఇక్కడ ఐడి ఈక్వల్ టు 5, ఏజ్ ఈక్వల్ టు 22 అని ఇచ్చానా, ఇవి కూడా కమ్స్ అండర్ ద ఈ ఆపరేటర్స్ కిందకే వస్తుంది, గ్రేటర్ దెన్ లెస్ దెన్. ఇప్పుడు ఏంటిది, నాకు ఒకవేళ డాటా ఐ వాంట్ టు డిస్ప్లే అనా ఏమంటారు 29 కానీ అంతకన్నా ఎక్కువగా ఉన్న డాటా మాత్రం నాకు డిస్ప్లే అవ్వాలి. అంటే ఏజ్ అనేది సో 29 కానీ అంతకన్నా ఎక్కువగా ఉన్న రికార్డ్ అన్న నాకు డిస్ప్లే అవ్వాలి అని అనుకుంటే అప్పుడు నేను ఏం చేస్తాను, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ వేర్ ఏజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 29. సో 29 ఉన్నా అంతకన్నా ఎక్కువగా ఉన్నా నాకు ఆ రికార్డ్ అనేది డిస్ప్లే అవ్వాలను. సో ఇంతకుముందు గ్రేటర్ దెన్ అని అంటే మాత్రం నేను డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఇక్కడ చూడండి నాకు 8th ఐడి రిలేటెడ్ గా సో నాకు అక్కడ 29 అని చెప్పి ఒక రికార్డ్ ఏజ్ అనేది డిస్ప్లే అయిపోయింది. 29 ఉంది, దానికన్నా ఎక్కువ ఉన్న రికార్డ్స్ కూడా నాకు అక్కడ డిస్ప్లే అయిపోయాయి. మొత్తం 4 రికార్డ్స్ అనేవి నాకు డిస్ప్లే అయిపోయాయి. సో ఈ విధంగా వీ క్యాన్ డిస్ప్లే ద రికార్డ్స్ అనేవి డిస్ప్లే చేయొచ్చు. లేదు ఇప్పుడు నాకు ఐ వాంట్ టు డిస్ప్లే ద లెస్ డేటా అంటే ఇప్పుడు నాకు ఏంటిది 25 కన్నా తక్కువ ఉన్న పర్సన్ 25 కానీ అంతకన్నా తక్కువ ఉన్న పర్సన్స్ యొక్క డేటా నేను డిస్ప్లే చేయాలనుకుంటే అప్పుడు నేను ఏం చేస్తాను, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్. సో ఈ డాటాలోకి వెళ్ళి వేర్ ఏజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 25 అని చెప్పి వీ నీడ్ టు గివ్ దిస్. సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఇక్కడ 25 అంతకన్నా తక్కువ ఉన్న డాటా ఇప్పుడు నైన్త్ ఐడి అనేది 25 ఉంది. సో 25 అనేది డిస్ప్లే అయింది అండ్ అంతకన్నా అండ్ నెక్స్ట్ ఫస్ట్ ఐడి కూడా 25 ఉంది. సో ఇప్పుడు నాకు రెండు ఈక్వల్ టు 25 అని చెప్పి ప్రింట్ ఈక్వల్ టు అండ్ లెస్ దెన్. సో ఆ డాటా మొత్తం ఏజ్ ఈక్వల్ టు 25 ఇస్తే నీకు రెండు డాటాలే డిస్ప్లే అవుతుండే. ఇప్పుడు నీకు ఇక్కడ ఇఫ్ ఐ గివెన్ అన్న సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ where age equals to 25. సో 25 ఏజ్ ఉన్న వాళ్ళకి డేటా డిస్ప్లే చేయండి అని అంటున్నా. సో ఇక్కడ చూడండి 2 రికార్డ్ డిస్ప్లే, ఒక రికార్డ్ డిస్ప్లే ఎందుకు అక్కడ 2 రికార్డ్స్ ఉన్నాయి. 25 ఏజ్ కి సంబంధించిన వాళ్ళది 2 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి ఇట్ గోయింగ్ టు డిస్ప్లే దట్ 2 రికార్డ్స్ అనేవి మనకు అక్కడ డిస్ప్లే అయిపోయాయి అనమాట. ఒకవేళ ఒక రికార్డ్ ఏమైనా ఉంటే సో ఒకటే రికార్డ్ అనేది ఇంకొక డిస్ప్లే అవుతుండే. సో వీ హ్యావ్ 2 రికార్డ్స్. సో దట్ 2 రికార్డ్స్ అనేవి మీకు ఇక్కడ డిస్ప్లే అనేది జరిగింది. సో ఈ విధంగా వేర్ క్లాస్ అనేది యూజ్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఈ వేర్ క్లాస్ అనేది ఫర్దర్ గా మనం వేరే వేరే టాపిక్స్ కి కూడా యూజ్ చేయొచ్చు. అయితే ఇక్కడ చూడండి నేను అప్పటి నుంచి కూడా ఏజ్ అనే ఒక్క కాలం కి మాత్రమే నేను అప్లై చేస్తున్నాను. ఎందుకు అక్కడ ఏజ్ అనేది నెంబర్, ఏజ్ అనే కాలం లో నెంబర్స్ అనేవి ఉన్నాయి కాబట్టి నెంబర్ టైప్ డాటా టైప్ ఉంది కాబట్టి సో ఐ కెన్ అప్లై దట్ ఈజీగా అప్లై చేస్తాను. ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు నేమ్ ఉంది, నాకు పర్టికులర్ నేమ్ యొక్క పర్సన్ డాటా డిస్ప్లే చేయాలి. ఐ వాంట్ టు డిస్ప్లే ద పర్టికులర్ డాటా డిస్ప్లే చేయాలి అంటే ఇప్పుడు నాకు ఈ డాటా మొత్తంలో ఐ వాంట్ టు డిస్ప్లే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ వేర్ నేమ్. ఇప్పుడు నేమ్ బేస్ లో నాకు పర్టికులర్ రికార్డ్. సో ఇక్కడ నేమ్ అనేది ఇట్ ఈస్ అన్ వేర్కాట్ డాట్ టైప్. సో వేర్కాట్ డాట్ టైప్ అంటే అది ఎలా అసైన్ చేయాలి, సింగిల్ కోర్స్ లో అసైన్ చేయాలి. సో సింగిల్ కోర్స్ లో ఇఫ్ ఐ అసైన్ అన్న శ్యామ్, సో శ్యామ్ అని చెప్పి అసైన్ చేశాను అనుకోండి. ఇప్పుడు నాకేంటిది ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్ క్వెరీ, సో ఎగ్జిక్యూట్ చేస్తే నాకు శ్యామ్ యొక్క డాటా అనేది నాకు ఇక్కడ డిస్ప్లే అయిపోయింది. ఓకేనా. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఇందులో ఉన్న డాటాలో నాకు మొత్తం కూడా క్యాపిటల్ లెటర్స్ లో ఉన్నాయి అక్కడ డాటా. సో ఇప్పుడు నేను ఇఫ్ ఐ ఎంటర్ అన్ అనదర్ పర్సన్, సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ వేర్ నేమ్ ఈక్వల్ టు, సో ఇఫ్ ఐ గివెన్ అన్న సింగిల్ కోట్స్ లోనే ఇచ్చాను
బట్ ఏంటిదని అంటే ఐ హావ్ గివెన్ అయినా స్మాల్ లెటర్స్ లో ఇచ్చాను. సో స్మాల్ లెటర్స్ లో ఇచ్చి ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. లెట్ మీ ఎగ్జిక్యూట్ ఇట్. సో ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి నాకు ఆ డేటా కూడా డిస్ప్లే అయిపోయింది. అయితే ఇక్కడ ఎందుకు అది డిస్ప్లే అయింది అంటే ఐ ఆల్రెడీ సెట్ సో ఎస్క్యూఎల్ ఇస్ ఇన్ కేస్ సెన్సిటివ్ అంటే నాట్ ఏ కేస్ సెన్సిటివ్ అని చెప్పి చెప్పాను. అంటే మీరు ఇలా స్మాల్ లెటర్స్ లో ఇచ్చినా క్యాపిటల్ లెటర్స్ లో ఇచ్చినా అది కన్సిడర్ చేసుకుంటుంది ఎస్క్యూఎల్. అదే లైక్ వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథానో జావానో సీనో C++ అయితేనేమో అందులో మీకు ఎగ్జిక్యూట్ చేయరు. నేను ఇక్కడ అది కేస్ సెన్సిటివ్ లాంగ్వేజెస్ అనమాట. సో ఇక్కడ ఇలా ఒకలాగా ఇస్తే ఇంకోలాగా ఇచ్చినప్పుడు తీసుకోదు అనమాట. ఇక్కడ తీసుకుంటాం. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ది స్టూడెంట్ వేర్ నేమ్ ఈక్వల్ టు శివ అని ఇస్తే శివ యొక్క పర్సన్ అనేది నాకు డిస్ప్లే. మళ్ళీ ఒకవేళ నేను దీనికి కూడా ఆపరేటర్స్ అప్లై చేశాను అనుకోండి అంటే వేరియబుల్ క్యారెక్టర్స్ కి ఇప్పుడు నాకు ఇప్పుడు నేను ఏంటిది ఇఫ్ ఐ డిస్ప్లే అన్న సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ వేర్ నేమ్ గ్రేటర్ దెన్ శ్యామ్ అని చెప్పి నేను ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు చూడండి శ్యామ్ కన్నా ఎక్కువ దీని మీనింగ్ ఏంటి అసలుకి ఏజ్ అంటేనేమో నెంబర్ ఉంటుంది కాబట్టి అంతకన్నా ఎక్కువ అని ఉంటుంది. ఇప్పుడు ఆ పర్సన్ కన్నా ఎక్కువ అని గ్రేటరా ఏంటిది అది మరి ఇప్పుడు నేను ఇచ్చాను కండిషన్ అయితే ఇచ్చాను వేర్ నేమ్ ఈజ్ గ్రేటర్ దెన్ శ్యామ్ అని అంటే శ్యామ్ కన్నా ఎక్కువ ఉండాలన్నా ఇదే దాని మీనింగ్ ఏంటి అనేది లెట్ మీ సీ దిస్ వన్. సో దీని యొక్క అవుట్పుట్ చూడండి మీకు ఎలా వస్తుందో. అసలుకి ఇది మనమేమో నేను గ్రేటర్ దెన్ శ్యామ్ అని చెప్పాను అంటే శ్యామ్ కన్నా ఎక్కువ పేరు ఉన్న వాళ్ళ లేకపోతే శ్యామ్ అనే పర్సన్ కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళ ఏంటిది అది దేని కన్సిడర్ చేసుకుంటుంది సైజ్ అంటే ఇప్పుడు శ్యామ్ అనే దాంట్లో 5 క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి అంతకన్నా ఎక్కువ క్యారెక్టర్స్ ఉన్నాయి డిస్ప్లే అవుతాయి అన్న. సో లెట్ మీ సీ దట్ వన్. సో దాన్ని చూద్దాం. మరి ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఎగ్జిక్యూట్ చేస్తే సో ఇక్కడ చూడండి ఇక్కడ 2 రికార్డ్స్ డిస్ప్లే. సో ఏంటిది వినోద్ వంశిక అని చెప్పి 2 రికార్డ్స్ అనేవి డిస్ప్లే. ఇప్పుడు వినోద్ లో కూడా 5 క్యారెక్టర్స్ ఉన్నాయి. వంశిక అంటే 5 కన్నా ఎక్కువ క్యారెక్టర్స్ ఉన్నాయి. మరి వినోద్ లో వి హ్యావ్ 5 క్యారెక్టర్స్ ఉన్నాయి. మరి ఇది దేని బేస్ చేసుకొని కన్సిడర్ చేసుకుంటుంది అని అంటే సో ఇట్ విల్ బి కన్సిడర్ యాజ్ బేస్ లో ఉన్న ఆల్ఫాబెట్స్ ని బేస్ చేసుకొని కన్సిడర్ చేసుకుంటాం. ఇప్పుడు శ్యామ్ లో ఆ శ్యామ్ అనే పేరు అనేది ఏ లెటర్ నుంచి స్టార్ట్ అయింది ఎస్ అనే పేరుతోటి స్టార్ట్ అయింది. సో ఎస్ అనే దాంతో స్టార్ట్ అయింది కాబట్టి ఎస్ క్యారెక్టర్ కి ఎక్కువగా ఉన్న క్యారెక్టర్ అంటే రికార్డ్ లో ఎస్ తర్వాత వచ్చే క్యారెక్టర్స్ లలో ఏ క్యారెక్టర్ తోటి అయితే స్టార్ట్ అవుతాయో ఆ క్యారెక్టర్స్ నేమ్స్ మాత్రమే డిస్ప్లే అవుతాయి అనమాట. సో ఎస్ తర్వాతనే వి అనేది ఉంటుంది కదా. సో కాబట్టి అక్కడ వి డిస్ప్లే చేయకుండా వినోద్ అండ్ వంశిక అని చెప్పి నీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది ఆ విధంగా. అంటే ఆ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ని కాదు ఆల్ఫాబెటిక్ ఆర్డర్ ని బేస్ చేసుకొని అది వర్క్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఇలా రాస్తే ఇప్పుడు ఒకవేళ మీరు ఇదే థింగ్ ని సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ నేమ్ లెస్ దెన్ శ్యామ్ నేమ్ లెస్ దెన్ శ్యామ్ అని చెప్పి ఇచ్చాను. సో ఇప్పుడు చూడండి ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్ క్వెరీ సో ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి వి డిస్ప్లే ద డాటా. సో ఇక్కడ చూడండి ఇక్కడ శ్యామ్కి ఏముందో ఏంటిది శివ అని వచ్చింది, సాయి వచ్చింది, నరేష్ వచ్చింది, షర్విక అని వచ్చింది, రాజు, రాము, రవి, రాజ్ ఇవి పేర్లన్నీ వచ్చాయి. సో ఇప్పుడు రాజు, రాము, రవి, రాజు, నరేష్ ఇవి వచ్చాయనంటే ఓకే. మరి ఇక్కడ ఎస్ అనే క్యారెక్టర్ కి తో ఉన్నాయి కూడా వచ్చినాయి అక్కడ. అంటే ఈ శ్యామ్ అనేది ఎస్ తోటే స్టార్ట్ అవుతుంది అండ్ శివ అనేది ఎస్ తోటే, సాయి అనేది ఎస్ తోటే, షర్విక అనేది కూడా ఎస్ తోటే స్టార్ట్ అవుతుంది. మరి ఇప్పుడు అది ఎలా కన్సిడర్ చేసుకుంటుంది అని అంటే సో ఒకవేళ మనం ఇచ్చిన క్యారెక్టర్స్లలో క్యారెక్టర్ అండ్ నెక్స్ట్ రికార్డ్ లో కూడా అదే క్యారెక్టర్ ఉంది ఉన్నప్పుడు మీకు అది రెండు మ్యాచ్ అయితే అని అంటే నెక్స్ట్ క్యారెక్టర్ ని కంపేర్ చేస్తుంది. అంటే ఇప్పుడు నాకు ఎస్ తోటే స్టార్ట్ అయింది ఇక్కడ. సో అక్కడ కూడా రికార్డ్ లో కూడా నీకు ఎస్ తోటి స్టార్ట్ అయినవి ఉన్నాయి. ఎస్ తోటి స్టార్ట్ అయినప్పుడు నెక్స్ట్ క్యారెక్టర్ ని చెక్ చేస్తుంది. సో నెక్స్ట్ క్యారెక్టర్ ఏముంది హెచ్ ఉంది. హెచ్ తోటి కంపేర్ చేసుకుంటాం. ఎస్ తోటి కంపేర్ చేసినప్పుడు సాయి అనే పేరులో ఏంటిది సాయి అనే పేరు హెచ్ కన్నా తక్కువనే కాబట్టి సాయి అనే పేరు అనేది డిస్ప్లే అవుతుంది. కానీ మళ్ళీ శివ అండ్ షర్విక అనేది రెండు కూడా మళ్ళీ హెచ్ తోటే స్టార్ట్ అయ్యాయి. సో రెండు హెచ్ తోటే స్టార్ట్ అయ్యాయి అంటే రెండు ఎస్హెచ్ అని చెప్పి కామన్ గా ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ శ్యామ్ లో వై అనే క్యారెక్టర్ తోటి కంపేర్ చేస్తుంది. వై అనే క్యారెక్టర్ తోటి తీసుకున్నప్పుడు అక్కడ ఏంటిది వై అనే క్యారెక్టర్ తోటి సో ఇట్ హ్యాస్ అన్న మీకు అక్కడ ఏంటిది వై కన్నా తక్కువ అక్కడ ఎస్హెచ్ ఐ అనేది వై కన్నా తక్కువనే అండ్ నెక్స్ట్ ఎస్హెచ్ ఏ అనేది కూడా వై కన్నా తక్కువనే కాబట్టి రెండు నీకు అక్కడ డిస్ప్లే అయిపోయాయి. ఓకేనా.
సో అలా ఆ విధంగా మీకు ఒక డిస్ప్లే. ఓకేనా. సో ఇక్కడ ఇంతకు ముందు మనం ఏంటిది SHY ఇది ఇంతకుముందు గ్రేటర్ దాన్ అని ఇచ్చినప్పుడు ఇది అందులో కూడా ఎస్ క్యారెక్టర్స్ లో కూడా కంపేర్ చేసినప్పుడు SHY కన్నా ఇవి ఎక్కువ అయితే లేవు. ఏ కంపేర్ చేసినా సరే దానికన్నా లేవు. కాబట్టి సెట్ గోయింగ్ టు గెట్ అయినా మీకు ఆ థింగ్ అనేది మీకు అక్కడ డిస్ప్లే అనేది జరగలేదు. ఇంతకుముందు వంచిక అండ్ వినోద్ రెండు మాత్రమే డిస్ప్లే. ఇప్పుడు ఏంటిది లెస్ దాన్. సో ఈ విధంగా మన డిస్ప్లే. ఒకవేళ లెస్ దాన్ ఈక్వల్ టు అని చెప్పి నేను ఇచ్చాను అనుకోండి, ఆర్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు అని చెప్పి ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ వేర్ నేమ్ అనేది గ్రేటర్ దాన్ ఈక్వల్ టు శ్యామ్ అని చెప్పి ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు ఏంటిది ఆ క్యారెక్టర్స్ ఉన్నది కూడా ప్రింట్ అవుతుంది అండ్ దానికి ముందు ఉన్నవి కూడా ప్రింట్ అవుతుంది. ఇంతకుముందు ఏమో గ్రేటర్ దాన్ శ్యామ్ అని ఇస్తేనేమో వినోద్ వంచిక రెండే ప్రింట్ అయ్యాయి. ఇప్పుడు గ్రేటర్ దాన్ ఈక్వల్ టు అని అంటే ఆ శ్యామ్ కూడా ప్రింట్ అయిపోయింది అనమాట. ఆ క్యారెక్టర్ కూడా ఉంది కాబట్టి ఆ క్యారెక్టర్స్ కూడా అన్ని మీకు అక్కడ ప్రింట్ అనేది జరుగుతుంది. సో ఇలా మనము అంటే నార్మల్ గా అయితే ఈ ఆపరేటర్స్ అనేవి వీఆర్ గోయింగ్ టు యూజ్ ఫర్ నెంబర్ సిస్టమ్స్ కి మాత్రమే యూజ్ చేస్తాం. బట్ ఇక్కడ ఒకవేళ ఇలా యూజ్ చేస్తే ఎలా ప్రింట్ అవుతుంది అని చెప్పడానికి నేను ఎక్స్ప్లెయిన్ తీసుకుంటాను. ఓకేనా. మళ్ళీ ఈ వేర్ కి రిలేటెడ్ గా మనం ఫర్దర్ క్లాసెస్లలో చాలా టాపిక్స్ లలో యూజ్ చేస్తాం వేర్ అనేది. బట్ నార్మల్ గా అయితే ఇలా యూజ్ చేస్తాం ఫిల్టర్ చేయడానికి. ఓకేనా. సో ఇప్పుడు దానికోసం ఇప్పుడు ఫర్దర్ క్లాసెస్ లో యూజ్ చేయడానికి ఇప్పుడు నేను ఇంకో టేబుల్ అనేది క్రియేట్ చేస్తాను. అంటే ఫర్దర్ ఇన్ దిస్ క్లాస్ జస్ట్ క్రియేట్ అయిన వన్ మోర్ టేబుల్ క్రియేట్ చేస్తాను. అయితే ఇప్పుడు నేను ఐఎమ్ క్రియేటింగ్ అయిన టేబుల్, ఆ టేబుల్ లో ఒక 5 కాలమ్స్ ని క్రియేట్ చేస్తున్నాను. అంటే టేబుల్ యొక్క నేమ్ వచ్చేసరికి ఫ్రూట్స్ అనే ఒక టేబుల్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఆ ఫ్రూట్స్ టేబుల్లో ఐఎమ్ క్రియేటింగ్ అయిన కాలమ్స్. సో ఏమేమి కాలమ్స్ క్రియేట్ చేస్తున్నాను అంటే ఐడి అనే కాలమ్ ని, అండ్ నెక్స్ట్ ఫ్రూట్ నేమ్ అనే కాలమ్ ని, అండ్ నెక్స్ట్ క్వాంటిటీ అనే కాలమ్ ని, ప్రైస్ అనే కాలమ్ ని, ప్లేస్ అనే కాలమ్. సో ఇవి నేను క్రియేట్ చేస్తున్నాను. సో లెట్ మీ క్రియేట్ అన్న దట్. అండ్ అలానే ఆ కాలమ్స్ తోటి నేను ఒక 10 రికార్డ్స్ క్రియేట్ చేస్తాను. ఈ 10 రికార్డ్స్లలో ఐడి మాత్రం ఎప్పుడు కూడా యూనిక్ గా తీసుకుంటున్నాను. అంటే మళ్ళీ తీసుకున్న ఐడిని మళ్ళీ తీసుకోను. అది తప్ప మిగతా కాలమ్స్ ఏవైతే ఉన్నాయో నేమ్ కానీ, ఫ్రూట్ నేమ్ కానీ, క్వాంటిటీ కానీ, ప్లేస్ కానీ, ప్రైస్ కానీ, ఇవన్నీ కూడా ఒకసారి రిపీట్ చేసి మళ్ళీ కూడా నేను రిపీట్ చేద్దామని అనుకుంటున్నాను రికార్డులో. అయితే ఇందులో ఏదైతే ఫ్రూట్ నేమ్ నేను తీసుకుంటానో ఆ ఫ్రూట్ నేమ్ అండ్ ప్లేస్ అనేది ఒక్కసారి నువ్వు రిపీట్ చేసింది మళ్ళీ అదే ఫ్రూట్ నేమ్ తోటి అదే ప్లేస్ కాకుండా డిఫరెంట్ ప్లేస్ అనేది రిపీట్ చేయాలి. ఇప్పుడు నువ్వు యాపిల్ ఫ్రూట్ అని తీసుకొని ప్లేస్ హైదరాబాద్ అని తీసుకుంటే మళ్ళీ యాపిల్ ఫ్రూట్ తీసుకో, కానీ ఆ ప్లేస్ లో మళ్ళీ హైదరాబాద్ కాకుండా వేరే ప్లేస్ తీసుకో. ఇప్పుడు గువా ఫ్రూట్ తీసుకున్నావు, ఇప్పుడు గువా అనే ఫ్రూట్ తీసుకుని ఆల్రెడీ యాపిల్ ఫ్రూట్ కి హైదరాబాద్ అని ఇచ్చావు, మళ్ళీ ఇప్పుడు గువా ఫ్రూట్ కి మళ్ళీ ఏంటిది హైదరాబాద్ అనేది ఇవ్వచ్చు వేరుగా. అలా ఇచ్చి ఒక 10 రికార్డ్స్ లెట్ మీ క్రియేట్. నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే ఫర్దర్ గా మనం యూస్ చేస్తాం. నేను ఇక్కడ నా రిక్వైర్మెంట్స్ అలా తీసుకుంటున్నాను అంతే. సో దాంతో నేను ఒక టేబుల్ అనేది నేను ఎక్కడ క్రియేట్ చేస్తున్నాను టేబుల్, ఈ CyberAgis 17 అనే డేటాబేస్ లోనే నేను క్రియేట్ చేస్తున్నాను టేబుల్. మళ్ళీ ఇంకో కొత్త డేటాబేస్ ఏం క్రియేట్ చేయట్లేదు, అదే డేటాబేస్ లో నేను క్రియేట్ చేస్తున్నాను. నేను ఆ డేటాబేస్ ని యూజ్ CyberAgis 17 అని చెప్పేసి యూజ్ చేశాను కదా, డైరెక్ట్ గా నేను యూజ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఆ డేటాబేస్ లోనే ఐఎమ్ క్రియేట్. సో క్రియేట్ చేయాలంటే ఏంటిది, క్రియేట్ టేబుల్. సో టేబుల్ యొక్క నేమ్ ఏం పెడదాం అనుకుంటున్నాను, ఫ్రూట్స్. సో లెట్ మీ కీప్ ఎన్ ఫ్రూట్స్ అనే టేబుల్. సో క్రియేట్ టేబుల్ ఫ్రూట్స్ అని చెప్పి ఇచ్చి లెట్ మీ ఓపెన్ ద బ్రాకెట్ ఓపెన్ చేసి ఇందులో కాలమ్స్ ఏమేమిటిది, ఐడి అనే కాలం. సో ఐడి అనే కాలం తోటి ఇంటిజర్ డాటా టైప్ అనేది తీసుకో. అండ్ నెక్స్ట్ ఫ్రూట్ నేమ్ అనే కాలం తోటి సో varchar of 20. So 20, 30, 40 you can give any number. So fruit name. And next quantity. So quantity అంటే ఇంత వాల్యూస్ ఏ ఉంటాయి. సో క్వాంటిటీస్ అనేవి ఉంటాయి. అయితే ఇప్పుడు క్వాంటిటీస్ అనేది ఎగ్జాక్ట్ క్వాంటిటీస్ ఉండవు కదా. సో ఎగ్జాక్ట్ క్వాంటిటీస్ ఉండవు కాబట్టి ఫ్లోట్. లేదు నేను ఎగ్జాక్ట్ క్వాంటిటీస్ రికార్డ్ లో తీసుకుంటానంటే యూ కెన్ టేక్ ఇన్ ఫ్లోట్ డాటా టైప్ అనేది తీసుకోవచ్చు, ఫ్లోట్. అండ్ నెక్స్ట్ ప్రైస్. సో ప్రైస్ కూడా ఎగ్జాక్ట్ ప్రైజెస్ అనేది ఉండదు. సో కాబట్టి లెట్ మీ టేక్ ఇన్ లేదు నేను ఎగ్జాక్ట్ ప్రైజెస్ తీసుకుంటాను అంటే యూ కెన్ టేక్ ఇన్ ఇంటిజర్ తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ప్లేస్. సో ప్లేస్ అనేది ఐ కెన్ టేక్ ఇన్ varchar.
20 or 30, we can take it. సో ఇవన్నీ కూడా నేను టేబుల్ క్రియేట్ చేయడానికి ఐడి స్పేస్ ఇంట్ విత్ ఫ్రూట్ నేమ్ varchar of 20, క్వాంటిటీ ఫ్లోట్, ప్రైస్ ఫ్లోట్, ప్లేస్ varchar of 30. సో ఇచ్చి ఇది బ్రాకెట్ క్లోజ్ చేస్తున్నాను. ఇక్కడ ఓపెన్ చేశాను కదా క్రియేట్ టేబుల్ ఫ్రూట్స్ తన, అది నేను ఇక్కడన్నా క్లోజ్ చేయి, నెక్స్ట్ లైన్ అన్నా క్లోజ్ చేయి. ఇదంతా కూడా ఒకటే లైన్ లో మొత్తం రాసుకుంటూ వెళ్ళు, పక్కనే రాసుకుంటూ వెళ్ళు, అయినా కూడా ప్రాబ్లం. సో ఇక్కడ జస్ట్ ప్రాపర్ గా మీకు కనబడాలి అని చెప్పి నేను ఐఎమ్ రైటింగ్ ఇన్ దిస్ టూ ఎనీ లైన్స్ లో రాస్తాను. సో ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. లెట్ మీ ఎగ్జిక్యూట్ ఇట్. అంటే ఎగ్జిక్యూట్ చేయాలంటే ఫస్ట్ ఆ డేటాబేస్ ని సారీ ఆ క్వెరీని సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకొని ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్. సో ఎగ్జిక్యూట్ చేయాలంటే ఆల్ట్ ఎక్స్. సో ఆల్ట్ ఎక్స్ అని ఇస్తాను. కమాండ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. అంటే అది ఇప్పుడు ఎగ్జిక్యూట్ అయింది. అంటే టేబుల్ ఫ్రూట్స్ అనే టేబుల్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు క్రియేట్ అయిన తర్వాత నేను ఏం చేయాలి, నేను రికార్డ్స్ అనేది ఇన్సర్ట్ చేయాలి. సో ఇప్పుడు నేను ఒకవేళ ఆ టేబుల్ క్రియేట్ అయిందా లేదా అని తెలుసుకోవాలనుకుంటే ఐ నీడ్ టు డిస్ప్లే దట్ రికార్డ్ అనేది డిస్ప్లే. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఫ్రూట్స్. సో ఫ్రూట్స్ అని ఇచ్చి సో ఇఫ్ ఎగ్జిక్యూట్ ఇట్, సో ఎగ్జిక్యూట్ చేస్తే నాకు అందులో ఏమి రికార్డ్స్ కాలమ్ నేమ్స్ డిస్ప్లే ఐడి, ఫ్రూట్ నేమ్, క్వాంటిటీ, ప్రైస్, ప్లేస్ అని చెప్పి నాకు రికార్డ్ క్రియేట్ ఏమంటారు టేబుల్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. కానీ అందులో ఎలాంటి రికార్డ్స్ లేవు, ఎందుకంటే ఐ డిడ్ంట్ ఇన్సర్టెడ్ ఎనీ రికార్డ్. సో ఇప్పుడు నేను ఒక 10 రికార్డ్స్ అనేవి నేను ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. సో 10 రికార్డ్స్ ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఇన్సర్ట్ ఇంటూ ఫ్రూట్, ఇన్సర్ట్ ఇంటూ ద ఫ్రూట్స్. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ వచ్చేసి ఫ్రూట్స్ కదా, ఫ్రూట్స్. సో ఫ్రూట్స్ లలో ఐ కెన్ టేక్ అన్న ఏంటి కాలమ్స్ ఐడి, ఫ్రూట్ నేమ్, and next quantity, price, place. సో ఈ కాలమ్స్ అన్ని కాలమ్స్ కాబట్టి అన్ని కాలమ్స్ ఇక్కడ కంపల్సరీ తీసుకోవాలి. సో ఇక్కడ యూనిట్ గివెన్ వాల్యూస్ అని చెప్పి ఇచ్చి సో వి కెన్ గివ్ దట్ వాల్యూస్ అనేది నేను ఇక్కడ ప్రొవైడ్ అనేది ఇచ్చాను. సో ఇక్కడ నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఐడీస్, సో ఇక్కడ ఫస్ట్ ఐడి ఇంటీజర్ డేటా టైప్ తీసుకున్నాను కాబట్టి సో మీరు varchar తీసుకుని ఉంటే varchar డేటా టైప్ సింగిల్ కోట్స్ లో మీరు అక్కడ మెన్షన్ చేస్తారు. సో ఇప్పుడు నేను ఐడి 1, సో 1 అని ఇచ్చి ఫ్రూట్ నేమ్, సో ఐఎమ్ టేకింగ్ ఏమైనా యాపిల్, సో యాపిల్ అండ్ ద క్వాంటిటీ సో 25.6 అని చెప్పి సంథింగ్ క్వాంటిటీ తీసుకుంటున్నాను. అండ్ ప్రైస్ వచ్చేసరికి 120 రూపీస్. ప్రైస్ అనేది మీరు యూ కెన్ టేక్ ఎనీ నెంబర్. అండ్ ద ప్లేస్, సో ప్లేస్ వచ్చేసరికి సో హైదరాబాద్ చెప్పి సింగిల్ కోట్స్, ఇది క్లోజ్. అండ్ నెక్స్ట్ ఇలా నేను ఒకటే రికార్డా ఐ నీడ్ టు గెట్ 10 రికార్డ్స్ ఎంత. సో ఇక్కడ కామా పెట్టి మళ్ళీ ఇక్కడనే అంటే ఒక్కొక్క రికార్డ్ ఒక్కొక్కసారి ఎగ్జిక్యూట్ చేయకుండా మల్టిపుల్ రికార్డ్స్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలంటే మళ్ళీ కామా పెట్టి మళ్ళీ టు రైట్ ఇట్, మళ్ళీ బ్రాకెట్ ఓపెన్ చేసి సెకండ్ రికార్డ్. సో 2 చెప్పండి ప్లేసెస్ నెక్స్ట్ ఫ్రూట్ నేమ్ ఫస్ట్ చెప్పండి. ఫ్రూట్ నేమ్స్ ఫ్రూట్ మీరు ఐడీస్ కాకుండా మళ్ళీ చెప్పిన ఫ్రూట్ నేమ్స్ మళ్ళీ చెప్పొచ్చు. చెప్పండి. నెక్స్ట్ అండ్ ఇక్కడ ఏమంటారు ఫ్రూట్ నేమ్స్ అండ్ ప్లేసెస్ అనేవి మళ్ళీ రిపీట్ చేయండి అన్నారు.
మళ్ళీ రిపీట్ చేసినాయి మళ్ళీ రిపీట్. అండ్ ప్రైజెస్ క్వాంటిటీస్ కూడా మీరు రిపీట్ చేయొచ్చు మళ్ళీ, ఓన్లీ ఐడీస్ తప్ప. నెక్స్ట్ చెప్పండి ఫాస్ట్ గా. ఫ్రూట్స్ నేమ్స్ కూడా గుర్తుకుంటలేవు మన. నీట్గా గుర్తుంటాయా? ఫ్రూట్స్ గుర్తుకుంటాయా ఏంటి? చెప్పండి. 30 60 విజయవాడ. విజయవాడ. డ్రాగన్ ఫ్రూట్ అన్ని ఓకే 100లేనా? ఇప్పటికి 300-400 అయినాడు. డ్రాగన్ ఫ్రూట్ సో ఇక్కడ 10 రికార్డ్స్ అని నేను ఇన్సర్ట్ చేశాను విత్ ఐడి, ఫ్రూట్ నేమ్, క్వాంటిటీ, ప్రైస్ అండ్ అన్న ప్లేస్ తోటి నేను క్రియేట్ చేశాను. సో ఇప్పుడు నేను ఇక్కడ లెట్ మీ కీప్ అండ్ సెమికోలన్ హియర్ ద లాస్ట్. సో ఇప్పుడు నేను ఈ రికార్డ్స్ అనేవి నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. సెలెక్ట్ చేసుకొని ఐ కెన్ ఎగ్జిక్యూట్ దిస్ క్వెరీ. ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఆల్ట్ ఎక్స్ ఎగ్జిక్యూట్ చేస్తే ఇట్ గోయింగ్ టు ఏమైంది 10 rows ఎఫెక్టెడ్ అని వచ్చింది. సో ఇలానే డేటాబేస్ టేబుల్ క్రియేట్ చేయడం ఇలానే సింపుల్. సో ఆల్రెడీ మనం స్టూడెంట్స్ టేబుల్ క్రియేట్ చేసాం. సో ఇప్పుడు నేను ఏంటిది ఫ్రూట్స్ అనే ఒక టేబుల్ అనేది ఇంకోటి క్రియేట్ చేసేసాను ఇక్కడ. ఇప్పుడు మరి ఈ టేబుల్లో ఇంతకు ముందు ఫ్రూట్స్ అనే టేబుల్ నేను యూజ్ చేసుకుంటే అక్కడ నాకు ఎలాంటి డేటా డిస్ప్లే అవ్వలేదు. ఎందుకంటే అక్కడ నేను అప్పుడు ఎలాంటి రికార్డ్ అనేది నేను ఇవ్వలేదు, ఓన్లీ కాలమ్ నేమ్స్ మాత్రమే డిస్ప్లే. ఇప్పుడు నేను ఇఫ్ ఐ డిస్ప్లే దాట్ వన్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఫ్రూట్స్ అని చెప్పి ఇచ్చి
సో ఇఫ్ ఐ డిస్ప్లే దిస్ రికార్డ్, సో ఇప్పుడు నేను డిస్ప్లే చేస్తే నాకు అక్కడ ఏంటి డాటా అంతా మొత్తం కూడా డిస్ప్లే అవుతుంది. ఓకేనా? సో ఇలా ఐడి, ఫ్రూట్ నేమ్, క్వాంటిటీ, ప్రైస్, ప్లేస్. సో ఇలా ఈ విధంగా అన్ని. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఇన్సర్ట్ చేసేటప్పుడు మీరు క్యాపిటల్ లెటర్స్ లో ఇన్సర్ట్ చేశారనుకోండి, టేబుల్లో ఇట్ విల్ గోయింగ్ టు ఇన్సర్ట్ ఇన్ ద క్యాపిటల్ లెటర్స్ లో ఇన్సర్ట్ అవుతుంది. మీరు స్మాల్ లెటర్స్ లో ఇన్సర్ట్ చేశారనుకోండి, అది స్మాల్ లెటర్స్ లో మీకు ఇన్సర్ట్ అనేది జరుగుతుంది. మీరు ఎలా ఇన్సర్ట్ చేస్తే ఆ విధంగా మీకు అది ఇన్సర్ట్ అనేది జరుగుతుంది. ఓకేనా? సో ఇట్ గోయింగ్ టు ఇన్సర్ట్ హౌ యూ ఇన్సర్ట్. సో మీరు ఎలా ఇన్సర్ట్ చేస్తే మీకు అలానే ఇన్సర్ట్ అనేది జరుగుతుంది. మీరు క్యాపిటల్ లెటర్స్ లో ఇన్సర్ట్ చేస్తే క్యాపిటల్ లో ఇన్సర్ట్ అవుతుంది, స్మాల్ లెటర్స్ లో ఇన్సర్ట్ చేస్తే స్మాల్ లెటర్స్ లో ఇన్సర్ట్. ఇప్పుడు ఈ టేబుల్ కి కూడా మనం ఇంతకుముందు స్టూడెంట్స్ టేబుల్ కి మనం ఎలాగైతే వేరే క్లాస్ యూస్ చేస్తామో వీ కెన్ యూజ్ ఫర్ దిస్ వన్ ఆల్సో. ఈ ఫ్రూట్స్ టేబుల్స్ కి కూడా మనం ఏంటిది వీ కెన్ యూజ్ అన్న ఐడి, పర్టికులర్ ఐడి అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు, పర్టికులర్ ఫ్రూట్ నేమ్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు, పర్టికులర్ క్వాంటిటీ ఫైండ్ అవుట్ చేయొచ్చు, పర్టికులర్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, పర్టికులర్ ప్లేస్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. దానికన్నా ఎక్కువ, దానికన్నా తక్కువ, ఏది అయినా సరే వీ కెన్ ఫైండ్ ఇట్. సో ఇప్పుడు ఏంటిది, ఇఫ్ ఐ వాంట్ టు ఫైండ్ ఇట్ అన్న, ఇప్పుడు చూడండి నేను వేరే క్లాస్ యూస్ చేసి ఇఫ్ ఐ వాంట్ టు ఫైండ్ అన్న యాపిల్ ఫ్రూట్ మాత్రమే నాకు డిస్ప్లే అవ్వాలి అని అనుకుంటే వీ కెన్ డిస్ప్లే అన్న సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఫ్రూట్స్. సో ఈ ఫ్రూట్స్ టేబుల్లో వేర్ ఏంటిది యాపిల్ అనేది ఏ కాలం నేమ్ అయితే ఉందో ఆ కాలం యొక్క నేమ్ అనేది నేను ఇక్కడ మెన్షన్ చేయాలి. వేర్ ఫ్రూట్ నేమ్ ఈక్వల్ టు యాపిల్ అని చెప్పి మీ నీట్ మెన్షన్ తీసుకోండి. సో ఇప్పుడు దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేస్తే ఇట్ గోయింగ్ టు డిస్ప్లే ద రికార్డ్స్ ఓన్లీ రిలేటెడ్ టు ద యాపిల్. సో ఇక్కడ యాపిల్ కి రిలేటెడ్ గా 2 రికార్డ్స్ ఉన్నాయి. సో 2 ఉన్నాయి కాబట్టి 2, అసలుకే లేకుంటే అసలుకి డిస్ప్లే అవ్వకుండా, 1 ఉంటే 1 డిస్ప్లే అవుతుంది, 10 ఉంటే 10 డిస్ప్లే అవుతుంది. నేను జస్ట్ అక్కడ 10 రికార్డ్స్ తీసుకున్నాను కాబట్టి 10. బట్ మన డేటాబేస్ లో ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ రికార్డ్స్ అనేవి ఉంటాయి. ఆ థౌజండ్స్ ఆఫ్ రికార్డ్స్ లోకి వెళ్ళి మనకు కావాల్సిన డేటాని గెట్ చేసుకోవాలి, ఫిల్టర్ చేసుకోవాలనుకుంటే ఈ వేర్ క్లాస్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా యూజ్ చేస్తాము. ఓకేనా? ఈ వేర్ క్లాస్ కి ఆపరేటర్స్ ఇవి కూడా యూజ్ చేస్తాం. వీటిని మనం ఫర్దర్ గా ఒక్కొక్క టాపిక్ మనం డిస్కస్ చేద్దాం నెక్స్ట్ క్లాస్. సో ఇలా వేర్ క్లాస్ అనేది ఇలా యూజ్ చేస్తాం. సో ఇన్ దిస్ క్లాస్ వి డిస్కస్ అబౌట్ వేర్ క్లాస్ ఎలా యూజ్ చేస్తాము అండ్ ఆ వేర్ క్లాస్ తో పాటు ఒక టేబుల్ అనేది ఎలా క్రియేట్ చేయాలి అని చెప్పి చెప్పాం. ఆ వేర్ క్లాస్ లో ఆపరేటర్స్ ఎలా యూజ్ చేస్తాం అండ్ ఆపరేటర్స్ లో గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఈక్వల్ టు మాత్రమే డిస్కస్ చేస్తాం. ఇవి కాకుండా ఇంకా 3 ఆపరేటర్స్ ఉంటాయి, బిట్వీన్ అండ్ లైక్ అని చెప్పి 3 ఆపరేటర్స్ ఉంటాయి. వాటి గురించి నేను నెక్స్ట్ క్లాసెస్ లలో ఇన్, నాట్ ఇన్ అని చెప్పి ఉంటాయి అనమాట. అవి ఫర్దర్ గా నేను నెక్స్ట్ క్లాసెస్ లో డిస్కస్ చేస్తాను, మీకు అర్థమవుతుంది. ఓకే, సో దిస్ ఇస్ ద క్లాస్ ఫర్ టుడే. We will continue on the next class. Yeah, online